శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతావనికి వందనాలు. ఇకపోతే విషయంలోకి వస్తే ఇది 1995 మధ్యకాలంలో జరిగిన ఒక ఆంజనేయ స్వామి ఉపాసకుడు యొక్క కథ. అయితే విషయంలోకి వెళ్తే తను నమ్మిన దేవుడు నిజంగా తనకి హాని చేయడానికే వస్తే కనుక ఈ పాటికి తను ఉండేవాడుగా. కానీ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇన్నాళ్ళు తనని అమ్మడించి బాధించాలని చూసిన దయ్యం మాత్రం ఇంతవరకు ఈ మధ్యకాలంలో కనపడతలేదు. తనకి ఎన్నో అవరోధాలు కల్పించినటువంటి ఆ దయ్యం కనపడతలేదు, వెనకట్లాగా అవరోధాలు లేవు. ఏమై ఉంటుంది చెప్పమా అంటే, తను నమ్మిన దేవుడు తనని అక్కడ కాపాడా లేదా శిక్షించాడా, ఏం చేశాడు అని ఆ ఆంజనేయ స్వామి ఉపాసకుడు ఆలోచనలో పడిపోయాడు. వివరాల్లోకి వెళ్తే కనుక 1995-94 ఆ మూమెంట్లో ఇటు మన తెలంగాణ ప్రాంతంలో ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి ఉపాసకుడు ఉండేవాడు. అతను మామూలుగా జనాలకు అది జాతక చక్రాలు అవి వేసి ప్రశ్నలు సమాధానాలు, ఏదన్నా వాళ్ళకి సమస్యలు వస్తే ఈ నిమ్మకాయలు మంత్రించి ఇవ్వటం, వాళ్ళకి ఏదన్నా రక్షారేఖలు కట్టడం, చిన్నపిల్లలకి అది చిన్న చిన్న దిష్టి మంత్రాలు తీయటం, ఇత్యాది పనులు చేసేవాడు. అతని కుటుంబం ఏదో గడుపుకుంటూ ఉండేవాడు. అతను మాత్రం ఆంజనేయ స్వామిని చాలా నిష్టగా ఆరాధించేవాడు. మామూలుగా త్రికాలాదుల్లోనూ ఆంజనేయ స్వామిని బాగా ఆరాధిస్తూ వచ్చేవాడు. మామూలుగా అతను నిత్య ఆరాధనలలో మామూలుగా భక్తుల్ని కలుసుకున్నట్టే ఒకరోజు ఒక విచిత్రమైన భక్తుడు వచ్చాడు. ఆ భక్తుడు వచ్చి మొరబెట్టుకున్నాడు, అయ్యా, నేను వెనకడికి ఇట్లా మా అత్తగారు దగ్గరలో ఉన్న పల్లెటూరు, నేను మామూలుగా పెళ్లి చేసుకుని 4 సంవత్సరాలు అయింది. మొన్న మా ఆవిడ కడుపుతో ఉండి పుట్టింటికి వెళ్ళింది. ఆ డెలివరీ అంతా ఫంక్షన్ అంతా పూర్తి చేసుకుని నేను మా ఊరికి వస్తుంటే ఊరి మధ్యలో చిన్న మామూలుగా ఇక్కడ ఏమంటారు తోటలు, ఊరి చివర తాడి చెట్లు అవి ఉన్నాయి. నేను వాటి మధ్య నా బండి వేసుకుని వస్తూ ఉంటే సడన్గా ఏదో నా మీద దూకినట్టు అనిపించింది. అప్పటి నుంచి తిండి తినలేకపోతున్నాను, కంటి నిండా నిద్ర పట్టట్లేదు. ఏదన్నా పని మీద వెళ్దామంటే ఆ పని కోసం అని వెళ్దాం అనుకుంటే ఏ పని కావట్లేదు. నాకున్న వ్యవహారాలన్నీ అంతకుముందు నేను ఎంతో దివ్యంగా ఒక వెలిగిన వాడిని దెబ్బకే మొత్తం నాశనం అయిపోతున్నాను. నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఏ దారి కనపట్టలేదు, మీరే నాకు ఏదన్నా దారి చూపించాలి అని వచ్చిన అతను ఈ ఆంజనేయ స్వామి ఉపాసకుడిని దీనంగా వేడుకున్నాడు. ఇతను ఒక క్షణం ఆలోచించి, నువ్వు రేపు రా, నీకు ఆలోచించి నేను ఏదన్నా తాయెత్తు కడతాను అని ఆ రోజు ఆంజనేయ స్వామి రోజు చేసుకునే పూజ కన్నా కొంచెం ఎక్కువగా ఉపాసించి అతడి కోసం ఒక రక్షారేఖను సిద్ధం చేసి మరుసటి రోజు ఆంజనేయ స్వామి ఆ లగ్నం అది అన్నీ చూసుకొని అతడికి ఆ లగ్నంలో ఆ తాయెత్తుని కట్టాడు. నాయన, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని అంటే ఒక 6 నెలల దాకా ఈ తాయెత్తుని నీ చేతి నుంచి తీయకు, చాలా జాగ్రత్తగా ఉంది. ఇది కట్టుకున్న తర్వాత నీకు అంత మంచి ఫలితాలే అనుకున్నప్పుడు, నువ్వు మంచిగా ఉంది అని అనుకున్నప్పుడే నువ్వు నాకు వచ్చి నీ దర్శనం ఇయ్యి, అప్పటిదాకా మాత్రం ఇవ్వకు, వెళ్ళు అని పంపించేశాడు. అయితే అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు భక్తులు ఎవరు రాలేదు. ఈ బ్రాహ్మడు కూడా ఏదో ఇంత తిని ఆ పూటకు పడుకున్నాడు. విచిత్రం ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ ఆంజనేయ అప్పటిదాకా కిటకిటలాడిన ఈ ఆంజనేయ స్వామి ఉపాసకుడి ఇల్లు అనేది ఒక్క భక్తుడు రాక అలా వెలతలా పోయింది. అది ఎంతవరకు వచ్చింది అంటే, ఈ ఆంజనేయ స్వామి ఉపాసకుడికి తినటానికి కూడా కష్టమైపోయింది. అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు, ఏమైందో అర్థం కాలేదు. ఏంటి చెప్పమానని ఒకరోజు సాయంకాలం పూట ఆంజనేయ స్వామికి బాధలు తట్టుకోలేక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, స్వామి, నాకు ఇట్లా అవుతుంది పరిస్థితి, దయ చూడవా అంటూ దండం పెట్టాడు. ఆ రాత్రికి అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చింది. స్వప్నము అంటే అది కళ కాదు, అలాగనే నిజము కాదు. అతడు కల్లో ఏదో ఒక తాడి చెట్ల మధ్యలో నుంచి అతను పరిగెత్తుతూ ఉన్నాడు. అతడి వెనకాల ఒక తాడి చెట్టు మీద నుంచి దూకిన ఒక దయ్యం
చాలా భయంకరంగా పెద్దగా అరుస్తూ వికృతాకారంతో అతని వెనకాల పడుతూ ఉంది. అతను పరుగులు తీస్తూ అటు ఇటు పరుగులు తీస్తూ ఆఖరికి ఒక గుహలోకి చొరబడ్డాడు. ఆ గుహలో చొరబడంగానే ఈ దయ్యం అతన్ని అట్లా అనుసరిస్తూ వస్తుంది. ఇతను ఆ గుహలో కొంత దూరం పోగానే ఆ గుహలో ఒక పక్కన పంచముఖ ఆంజనేయ స్వామి అట్లా కూర్చుని గద పట్టుకొని కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఇతన్ని చూడంగానే ఒక్కసారి పళ్ళు పట్టపట్టా కొరుకుతూ ఆ గద తీసుకుని ఇతని మీదకి ఇస్సురుగా పంచముఖ ఆంజనేయ స్వామి వచ్చాడు, చాలా క్రోధంగా. వచ్చేసరికి అయ్య బాబోయ్ పంచముఖ ఆంజనేయ స్వామి సస్తిన్రో అని అనుకుంటా ఈయన గబగబా గుహ బయటకి ఆ బయట వైపు దారానికి పరుగులు తీసి పారిపోయాడు. పారిపోతే ఆ కళ వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఉపాసకుడికి ఏం అర్థం కాలేదు. అదేంటి తన్ను నమ్మిన దైవం నేను కష్టాలలో పోతే నాకు ఇట్లా తరిమి కొట్టింది ఏంటి? అతనికి ఏం ఆలోచించినా ఏం అర్థం కాల. అంటే తను ఇన్నాళ్ళు చేసిన ఉపాసన పూజ బలం అన్నీ వ్యర్థాలేనా? అంటే ఆపదలో భగవంతుడి దగ్గరికి పోతే భగవంతుడు కూడా కరుణించడా? ఎంత నీచంగా ట్రీట్ చేస్తాడా? తను ఎంతో నమ్మి ఎంతో చేశాడే, తన నమ్మకంలో లోపమా, ఎక్కడ లోపం, ఏమైంది ఏంటి అని అతను చాలా దిగులు పడిపోయాడు, నీరసపడిపోయాడు. అతడి వ్యవహారాలన్నీ బాగా తగ్గించేసుకున్నాడు, పూజలన్నీ. చాలా దిగులు పడుతూ అతను మనసులో ఒకటి అనుకున్నాడు. ఏదేమైనా ఆ సంఘటనతో అతను చాలా తీవ్రంగా కలత చెందాడు. అతడు ఉండే అతని యొక్క గృహం యొక్క చివరి వీధిలో చివర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. రోజు ఆ గుడి ముందర వెళ్ళి భక్తిగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అట్లా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ చెప్పులు ఇప్పి స్వామివారి దర్శనం చేసుకుని ఆయనకి దండం పెట్టుకుని ఆయన అనుమతి కోరుకుని వెళ్ళేవాడు. ఈ కళ వచ్చిన తర్వాత అతను ఆ పనులన్నీ మానేశాడు. ఆ గుడి బయట దగ్గరికి రాగానే అతని మనసులో ఆలోచన వచ్చేది. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గదలు తీసుకుని అతని మీదకు వస్తున్న దృశ్యమే అతని మెదడులో మెదిలేదు. నేను నా జీవితంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈయన ఆరాధిస్తున్నానే, ఈయనేమో అవసరానికి ఆపదలో ఈయన దగ్గరికి వెళ్తే ఈయన భక్తుల్ని రక్షించుకునే విధానం ఇదే అని అనుకుంటా, ఎద్దేవాగా అనుకుంటా అలా వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా మామూలుగా తిరిగి మళ్ళీ అతనికి ఏ వేళ విశేషమో కాలం కర్మమో అతనికి యథావిధిగా భక్తులందరూ మంచిగానే వచ్చేవాళ్ళు. అంతా అతని కుటుంబం అది మంచిగానే గడుస్తుంది. అయితే ఒకరోజు పని మీద అట్లాగనే పోదామని ఆ గుడి మామూలుగా యథావిధిగా ఆ వీధి చివరికి వచ్చాడు. వీధి చివరికి రాగానే తిరిగి ఆంజనేయ స్వామి గుడి కనిపించింది. సేమ్ అదే ఆలోచన మళ్ళీ రిపీట్ అయ్యి తిరిగి బండి మీద పోతూ ఇదే ఆలోచన ఎప్పుడూ అలా రిపీట్ అయ్యి వెళ్ళిపోయేది. కానీ ఆ రోజు ఎందుకో అతని మనసులో అలా నిలిచిపోయింది. దాని మీదనే ఇంకొంచెం ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే అతను ఈ విషయం అనుకుంటున్నాడు, అవును ఆ రోజు నేను గుళ్ళోకి వెళ్ళాను, ఆ రోజు గుహలోకి వెళ్ళాను, పంచముఖ ఆంజనేయ స్వామి నన్ను చూసి పట్టపట్ట పళ్ళు కొరుకుతూ నా మీదకి వచ్చాడు, నాకేమన్నా హాని అయిందా? కాలేదే. కానీ ఆయన భగవంతుడికి దయ్యాలను చూస్తే చాలా కోపం అంట. బహుశా ఆయన గద తీసుకుని వచ్చింది నా మీద కాదేమో, నా వెనకాల దయ్యాన్ని చూసుకుని దయ్యాన్ని మీద కోపం వచ్చి ఆయన ఏమన్నా వచ్చాడేమో. ఇక ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే నా వెనక మామూలుగా అప్పటిదాకా నాకు నిద్ర పట్టక, నాకు అస్తవ్యస్తమైన నా ఆరోగ్య పరిస్థితులు, నాకు భక్తులు రాకపోవటం, వీళ్ళందరి ఇల్లు గడవకపోవటం, ఇట్లాంటి సమస్యలన్నీ ఇప్పుడు లేవు. కానీ ఆ సమస్యలు కలిగిస్తున్నటువంటి ఆ దుష్టశక్తి మాత్రం నశించిపోయింది. ఇదేనా భగవంతుడు నాకు వచ్చి ఆ రోజు నాకు చేసిన ఉపకారం? నేను అది గమనించలేదా? ఆయన పళ్ళు కొరుకుతూ వచ్చింది నా మీద కాదా, నా వెనకాల ఉన్న దుష్టశక్తి మీదనా అన్న ఆలోచన అతని మదిలో రేగింది. అర్రే అవును కదా, ఆ రోజు నుంచి అప్పటిదాకా తాను పస్తులతో ఉన్న వైనం ఇవన్నీ గుర్తొచ్చినాయి. అంటే ఇన్నాళ్ళు తాను అవస్థలు అనుభవించింది అంతా ఆ దయ్యంతో, అంటే ఆ చెడు శక్తి. అట్లాంటిది ఆ చెడు శక్తిని చూసి స్వామివారు అలా కోపంగా వచ్చాడు కానీ తన మీద కాదు అని అర్థం అవ్వగానే అతడి కళ్ళు ఆర్ధంతో చెమ్మగిల్లినాయి. తిరిగి అప్పటికప్పుడే బండి వెనక్కి మలుపుకుని వెళ్ళి స్వామివారి గుడికి వెళ్ళి, స్వామి నన్ను క్షమించు, ఏదో అజ్ఞానంలో తెలియక పొరపాటు చేశాను. ఆ రోజు నువ్వు నాకు నా మీద కోపంతో వచ్చావు అని అనుకున్నా, కానీ నాకు కలలో అలా వచ్చింది. నా మీద కోపంతో వచ్చావు అనుకున్నాను, కానీ నా వెనకాల ఉన్న ఆ క్షుద్రశక్తి మీద కోపమా తండ్రి, నన్ను మన్నించు, నన్ను రక్షించావు, నీకు శతవేళ కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పుకుంటూ అతడి జీవితంలో ముందరకు మామూలు యథావిధి తన జీవిత ప్రయాణం మొదలుపెట్టాడు. ఇది
వాస్తవికంగా నాకు ఎదురైన అనుభవాలలో, అంటే నాకు ఎదురైన మనుషుల వాళ్ళ యొక్క జీవిత అనుభవాలలో ఇది ఒక వ్యక్తి యొక్క జీవిత అనుభవం. ఇది సత్యం. ఆ వ్యక్తి బతికే ఉన్నాడు. ఆ ఉపాసకుడు నేటికి తన ఉపాసనా బలంతో అతను సాగిస్తూ ఉన్నాడు. అతను యథావిధిగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. మేమంతా ఒక చోట కలిసినప్పుడు అతను తన జీవితంలో జరిగిన ఒక కథలో ఈ కథగా నాకు చెప్పాడు. ఇందు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, భగవంతుడు మనకి ఏదన్నా చేశాడు అని అంటే అది ఏది చేయని అది మన మంచిగా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా మనం నమ్మగలిగిన నాడు, మన విశ్వాసం ప్రబలంగా ఉన్ననాడు ఆ దైవం చేసేది మన మంచికే అవుతుంది, మనకి జరిగేది మన మంచికే అవుతుంది. అంతా మనకి శ్రీరామ రక్ష అవుతుంది. జై శ్రీరామ్. స్వస్తి.